హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సింపుల్ అండ్ ఈజీగా జున్ను ఇలా తయారు చేసుకుందామండి. ఇప్పుడు 1.5 లీటరు పాలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. 7 ఇంత సైజులో ఉన్నటువంటి బెల్లము 7 ముక్కలు తీసుకుంటున్నాను చూడండి. ఇలా మెత్తగా దంచి ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. అది కరిగించడానికి అని కొంచెం వేస్తున్నాను. ఇలా పొయ్యి పైన పెట్టి మీడియం టు హైలో పెట్టేసి కరిగించుకోవాలండి. అడుగు పట్టనట్టుగా స్పూన్తో తిప్పుతూ కరిగించుకోవాలి బెల్లంని. చాలా బాగుంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు. 3 రోజుల అయ్యింది చూడండి జున్ను పాలు అనేది. ఇప్పుడు 10 నుంచి 12 దాకా ఇలాచీలు ఇలా దంచి పౌడర్ చేసుకొని ఆ పాలల్లో వేసుకోవాలండి. ఏం వేడి చేయలేదండి ఆ పాలను, చల్లటి పాలే. ఇప్పుడు చిటికెడు మిరియాల పొడి వేసుకొని పాలల్లో కరిగినటువంటి బెల్లము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బెల్లము అందులో వడకట్టుకోవాలండి. వడపోసుకోవాలి ఈ పాలల్లో మొత్తము. ఏం వాటర్ వేయలేదు, ఎక్స్ట్రా పాలు కూడా నార్మల్ పాలు కూడా వేయలేదు చూడండి, ఎందుకంటే 3 రోజులు అయింది పాలు. ఇప్పుడు సన్నటి గ్లాస్లో కొంచెం చక్కెర వేసుకోవాలండి, టేస్ట్గా ఉంటుంది కాబట్టి అందుకే చక్కెర వేస్తున్నాను. కొంచెము వేసుకొని ఇలా మొత్తం కలిపి ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి. అందులో వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెము హైట్ ఉన్నటువంటిది ఏదైనా ఇలా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో ఇడ్లీ పాత్ర అది పెట్టుకొని ఇప్పుడు పాలు మొత్తం వేసినటువంటి గిన్నె అందులో పెట్టాలండి. వేడి పాలేం కాదండి, అవి చల్లటి పాలే. 3 రోజులు అయింది జున్ను పాలు అనేది. ఫస్ట్ రోజు అయితే నార్మల్ 1 లీటర్ పాలకు 1 లీటరు నార్మల్ పాలు వేయాలండి. సెకండ్ డే అయితే 1/2 లీటర్ వేసుకుంటే సరిపోతుంది. 3వ రోజు కాబట్టి నార్మల్ పాలు ఏమి వేయలేదు. ఇప్పుడు వాటరు వేడయ్యేంత వరకు హైలో పెట్టేసిన చూడండి. ఇప్పుడు వాటరు వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించాం చూడండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇలా చాకుతో లోపల పెడితే వాటరు అతుకుతున్నాయి. మరొక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిస్తే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి, హైలో పెట్టకూడదు. హైలో పెట్టేస్తే వాటర్ మొత్తము ఇలా పొంగుతాయి, పైన సరిగా ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. చూడండి మొత్తము 20 నిమిషాల తర్వాత ఇలా అయ్యింది. 2-3 దగ్గర ఇలా చాకుతో ఒకసారి ప్రెస్ చేసి చూడండి, వాటర్ ఏం రావట్లేదు. పర్ఫెక్ట్గా ఉడికింటుందండి ఇప్పుడు జున్ను అనేది. ఇప్పుడు మరొక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుదామండి. స్టవ్ ఆఫ్ చేసేసి 5 నిమిషాలు అలాగే వేడి వాటర్లో అలాగే ఉండాలండి గిన్నె. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి గిన్నె కిందికి తీసుకోవాలండి. మొత్తం చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా బాగుంటుందండి. మొత్తం చల్లగైన తర్వాత తీసుకోవాలండి ప్లేట్లోకి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.